హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 24 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే నవంబర్ 22 అండ్ నవంబర్ 23 సాటర్డే అండ్ సండే న్యూస్ పేపర్లోని టాపిక్స్ని కూడా మనం కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. లాస్ట్ క్లాస్లో మనము ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కేసుకి సంబంధించిన కీలక డీటెయిల్స్ మరియు సుప్రీంకోర్టు యొక్క ఫైనల్ వెర్డిక్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్య తీసుకోవడానికి రాజ్యాంగం ఒక నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశిస్తుంది. నో, ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? ఆర్టికల్ 200లో ఏం చెప్పి ఉంది? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మాత్రమే మెన్షన్ చేసి ఉంది. అంటే వీలైనంత త్వరగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని ఉన్నది, కానీ ఎక్కడ కూడా ఫిక్స్డ్ టైం లిమిట్ అనేది లేదు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు యొక్క 2 జడ్జ్ బెంచ్ ఒక టైం లిమిట్ని ఫ్రేమ్ చేయడం అండ్ దాని మీద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 14 క్వశ్చన్స్ని సుప్రీంకోర్టుకు సలహా అడగడం అండ్ ఆ రెఫరెన్స్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు ఫైనల్ వెర్డిక్ట్లో ఏం చెప్పింది? ఏ విధమైన టైం లిమిట్ని ఫ్రేమ్ చేయడానికి లేదు, బట్ గవర్నర్ వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి అని వివరించడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సెకండ్ వన్, ఆర్టికల్ 200 ప్రకారం మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే గవర్నర్ బిల్లు అనుమతిని నిలిపివేయవచ్చు. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అండి. ఎందుకు అంటే బిల్లును నిలిపివేయడం అనేది గవర్నర్ యొక్క విచక్షణాధికారం పరిధిలోకి వస్తుంది. అంటే డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద గవర్నర్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది అండి? డి, నెయిదర్ 1 నార్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మరో విఫల వాతావరణ సదస్సు, శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకుండానే ముగిసిన COP30 ఆర్థిక సాయం పైన లేని స్పష్టత. ఈ ఆర్టికల్ 30th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ మరియు దాని యొక్క అవుట్కమ్స్తో పాటు ఈ అవుట్కమ్స్ మీద వెలువడుతున్న క్రిటిసిజం మరియు మేజర్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి తెలుసు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటి? ఒక డిసిషన్ మేకింగ్ బాడీ ప్రతిసారి యాన్యువల్గా మీట్ అవుతూ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటూ ఉంటుంది. ఇందులో కీలక చర్చలు మరియు నిర్ణయాలు వెలువడుతూ ఉంటాయి. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది వాతావరణ మార్పులకు సంబంధించి వాతావరణ మార్పులను కొంత తగ్గించడం, నియంత్రించడం కోసం అవసరమైన నిర్ణయాలను తీసుకునే ఒక సుప్రీం డెసిషన్ బాడీ. అయితే ఇటీవలి కాలంలో కాప్ సదస్సులు అనేవి చాలా పేలవంగా జరుగుతూ ఉన్నాయి. అలానే COP30 కూడా ఒక విఫల సదస్సుగా మిగిలిపోయింది. ఒకప్పుడు ప్రపంచమంతా ఈ కాప్ సదస్సులు అంటే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉండేది. భూతాపాన్ని అరికట్టేందుకు, వాతావరణ మార్పుల కట్టడికి ఆ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపై అందరి చూపు ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు మారిపోయాయి. ఈ కాప్ సదస్సులు కేవలం తూతూ మంత్రంగా సాగుతున్నాయి. ఈ ఆర్టికల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో COP30 ఎక్కడ నిర్వహించారు అండ్ COP30కి సంబంధించిన కీ అవుట్కమ్స్ కూడా మేబీ ఆప్షన్స్లో అడిగే అవకాశం ఉంటుంది. COP30ని బ్రెజిల్లోని బేలంలో నిర్వహించడం జరిగింది. ఈ COP30 యొక్క మెయిన్ థీమ్ ఏంటండి? మ్యూచిరోవ్ అనేది కలెక్టివ్ ఎఫర్ట్స్ అనే అర్థం. ప్రిలిమ్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే COP30 యొక్క కీ అవుట్కమ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ స్లైడ్లో దాని గురించి చూద్దాం. ఇక్కడ మేజర్గా ఈ COP30 యొక్క ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్యారిస్ క్లైమేట్ డీల్ సక్సెస్ అవ్వాలి అంటే కర్బన ఉద్గారాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ప్రధానంగా చేయాల్సింది ఏంటి? ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం. ఈ శిలాజ ఇంధనాల వాడకం వల్లనే 80% కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలుస్తూ ఉన్నాయి. అందువల్లనే COP28 సదస్సులో శిలాజ ఇంధనాల వాడకాన్ని క్రమంగా తగ్గించాలి అని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. దీంతో చాలామంది ఏం భావించారు? ఈ COP30లో దీనికి సంబంధించి ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఉంటుంది అని, ఒక నిర్ణయాత్మకమైన చర్చ జరిగి ఒక ఫైనల్ అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది అని భావించారు. అయితే ఆదివారం వెలువడిన COP30 ఫైనల్ అవుట్కమ్లో అలాంటి నిర్ణయం ఏమీ లేకపోగా అసలు శిలాజ ఇంధనాలు అనే పదమే లేదు. యాక్చువల్గా ఇది ఒక షాకింగ్ పరిణామం అని చెప్పవచ్చు. అయితే ముందు నుంచి దీనిని చాలామంది గమనిస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియా, రష్యా లాంటి బలమైన ఆయిల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ యొక్క లాబియింగ్ కారణంగా
ఈ శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయకుండా తుది ఒప్పందంలో అసలు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనే పదాన్ని తొలగించడం జరిగింది. వన్ మోర్ ఫెయిల్యూర్ ఏంటి అంటే ఆర్థిక సాయం పైన తకరారు. ఇది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కి సంబంధించి ఏ విధమైన చర్చ జరగకపోవడం గురించి డిస్కస్ చేస్తుంది. యాక్చువల్గా మనకి 2015లో జరిగిన ప్యారిస్ వాతావరణ ఒప్పందంలోని అధికరణం 9.1 ప్రకారం వాతావరణ మార్పులు కట్టడి చేయడానికి పేద దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా చేయూతనందించాలి. దీనికోసం COP28లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి ఏ విధంగా నిధులు సమకూర్చాలి అనే విషయం మీద ఇంకా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయాత్మకమైన చర్చ అనేది జరగలేదు. ఈ చట్టబద్ధమైన బాధ్యతను ధనిక దేశాలు విస్మరిస్తూ వచ్చాయి. అంతంత మాత్రంగానే ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఇస్తున్న నిధులు కూడా ఎక్కువ రుణాల రూపంలోనే ఉండడంతో పేద దేశాలపై ఆర్థిక భారం పడుతుంది. క్లైమేట్ జస్టిస్ కాన్సెప్ట్ అంటాం దీనిని. ధనిక దేశాల యొక్క ఈ వాతావరణ కాలుష్యం కారణంగా ఎక్కువగా పేద దేశాలు తీవ్ర నష్టం గురి అవుతూ ఉన్నాయి. అందువల్లనే వాటికి న్యాయం చేసేందుకు ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి నిధుల సమీకరణకు ధనిక దేశాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. COP30 సదస్సులో కూడా ఈ విషయంలో స్పష్టత రాలేదు. 2035 కల్లా ఏడాదికి $1.3 ట్రిలియన్ సాయాన్ని పెంచుతామని బ్రిటన్, ఐరోపా యూనియన్ దేశాలు పేర్కొన్న ఆ హామీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలానే మరొక మేజర్ ప్రాబ్లం ఏంటి? హాజరు కాని అమెరికా. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్లో అత్యధికంగా ఎమిట్ చేస్తున్న కంట్రీస్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటుంది. ఇలాంటి అమెరికా హాజరు కాకపోవడంపై కూడా ఈ సదస్సుపై ప్రభావం చూపిందని చెప్పాలి. గత కాప్ సదస్సులో అగ్రరాజ్య హోదాలో దౌత్యపరంగా తన బలాన్ని ఉపయోగించి చమురు ఉత్పత్తి దేశాలైన సౌదీ అరేబియా, రష్యాలతో పాటు ఇతర దేశాలను అమెరికా దారికి తెచ్చేది. ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో క్లైమేట్ చేంజెస్ మీద అమెరికా యొక్క వైఖరి మారిపోవడం చూడవచ్చు. ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి అమెరికా అధికారికంగా వైదొలగడం దీని మీద తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాలి. సో ఇవి మేజర్ ఇష్యూస్గా మనము COP30లో మెన్షన్ చేయవచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఈ COP30 యొక్క కీ అవుట్కమ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. బెలం ప్యాకేజ్ 29 కీ డెసిషన్స్ గురించి ఈ బెలం ప్యాకేజ్లో మనం చూడవచ్చు. ఇందులో కీలకంగా మనం చూస్తే గ్లోబల్ మ్యూచురల్ అగ్రిమెంట్, ఇది ఒక కీలక అగ్రిమెంట్ ఫర్ కోఆపరేషన్, డెలివరబిలిటీ అండ్ కమిట్మెంట్. అంటే ఈ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడంలో కోఆపరేషన్ అండ్ డెలివరబిలిటీ అంటే ఓవర్ అంబిషియస్ కాకుండా మనము సాధించగలిగిన లక్ష్యాలను ఐడెంటిఫై చేసి వాటిని సాధించడానికి కృషి చేయడం. అండ్ నాట్ న్యూ టార్గెట్స్, ఇందులో ఎటువంటి న్యూ టార్గెట్స్ను పెట్టుకోలేదు. ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఏదైతే మనము లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నామో వాటిని సాధించడానికి కృషి చేయడానికి కొన్ని ప్రయారిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే గ్లోబల్ మ్యూచురల్ ప్లాట్ఫామ్, ఇది బ్రిడ్జింగ్ కమిట్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ గ్యాప్. మనకి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, వాటి ఇంప్లిమెంటేషన్లో గ్యాప్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి వాటిని తొలగించడానికి, ఈ రెండింటి మధ్య గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ గ్లోబల్ మ్యూచురల్ ప్లాట్ఫామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక డిజిటల్ ఇనిషియేటివ్ అండి. దీనిని బ్రెజిల్ లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇది మేజర్లీ ఫోకసెస్ ఆన్ యాక్సలరేటింగ్ ప్రోగ్రెస్ ఇన్ ఎనర్జీ, ఫైనాన్స్ అండ్ ట్రేడ్. అండ్ ఈ బెలం ప్యాకేజ్లో అకౌంటబిలిటీ మెకానిజమ్స్లో ముఖ్యంగా గ్లోబల్ ఇంప్లిమెంటేషన్ ట్రాకర్ బెలం మిషన్ టు 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మనకు అర్థమవుతుంది, ప్యారిస్ వాతావరణ ఒప్పందంలో భాగంగా రైజింగ్ టెంపరేచర్స్ని 1.5 డిగ్రీస్కి లిమిట్ చేయాలి అని. దీనికోసం ప్రతి దేశము కొన్ని లక్ష్యాల రూపంలో నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. అయితే ఈ NDCs మరియు ఆ దేశం యొక్క యాక్షన్స్ అనేవి 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లక్ష్యాన్ని అందుకోవడానికి కంపాటబుల్ అవుతున్నాయా లేదా అనేది ఈ మెకానిజం ట్రాకర్లో మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ కీ అవుట్కమ్ బెలం 4 times ప్లెడ్జ్. ఇది సస్టైనబుల్ ఫ్యూయల్స్ని 2035 నాటికి క్వాడ్రపుల్ చేయాలి అని, 4 రెట్లు పెంచాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే దీని యొక్క బేస్ ఎక్కడ 2024 లెవెల్స్కి 4 రెట్లు చేయాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంటెన్షియస్ ఇష్యూ ఫైనాన్స్. క్లైమేట్ ఫైనాన్స్ కి సంబంధించి ఏ విధమైన కీలక ముందడుగు ఇందులో వేయలేదు. కేవలం 2035 నాటికి, 2030 కాదు 2035 నాటికి ట్రిపుల్ అడాప్టేషన్ ఫైనాన్స్ ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. కానీ దానికి సంబంధించిన సోర్స్ అనేది అన్క్లియర్. నిధులను ఏ విధంగా సమీకరించాలి అనే దాని మీద మాత్రం స్పష్టత అయితే లేదు.
అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ట్రాపికల్ ఫారెస్ట్స్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది పేమెంట్ ఫర్ పెర్ఫార్మెన్సెస్. అంటే ఈ ట్రాపికల్ ఫారెస్ట్స్ని కాపాడి దానిని సంరక్షించే దేశాలకు కొంత ఆర్థిక సహాయం అందించడం కోసం దీనిని లాంచ్ చేయడం జరిగింది. సుమారు $125 బిలియన్ నిధుల సమీకరణకు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో అరౌండ్ $100 బిలియన్ ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీస్ నుంచి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పూల్ చేయడం కోసం, గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ లాగా వీటిని ఛానలైజ్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది. ఇది ఒక కీ ఇనిషియేటివ్ గా చెప్పవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ బేలం హెల్త్ యాక్షన్ ప్లాన్. వాతావరణ మార్పుల నేపథ్యంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో గ్లోబల్ హెల్త్ సిస్టమ్స్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ యాక్షన్ ప్లాన్ ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? హెల్త్ ఈక్విటీ, క్లైమేట్ జస్టిస్ అండ్ స్ట్రాంగర్ గవర్నెన్స్ విత్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ డిక్లరేషన్ ఆన్ హంగర్ అండ్ పోవర్టీ. పీపుల్ సెంటర్డ్, ముఖ్యంగా వల్నరబుల్ కమ్యూనిటీస్ ని దృష్టిలో ఉంచుకుని క్లైమేట్ పాలసీస్ కి సంబంధించిన కీలక డెసిషన్స్ ని, పాలసీస్ ని తీసుకోవాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. వాతావరణ మార్పులను అరికట్టడానికి మిటిగేషన్ ఎఫర్ట్స్ ని మనం తీసుకోవాలి, కానీ దాని యొక్క అమలులో మాత్రం ముఖ్యంగా సోషల్ ప్రొటెక్షన్, క్రాప్ ఇన్సూరెన్స్ లాంటి మెజర్స్ తీసుకోవడం వలన వల్నరబుల్ కమ్యూనిటీస్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఈ డిక్లరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ నెక్స్ట్ వన్ బెలం జెండర్ యాక్షన్ ప్లాన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్ట్రెంగ్తెన్ జెండర్ రెస్పాన్సివ్ క్లైమేట్ యాక్షన్. ఇన్క్లూజివ్ గవర్నెన్స్ ద్వారా ఉమెన్ పార్టిసిపేషన్, ముఖ్యంగా వల్నరబుల్ కమ్యూనిటీస్కి చెందిన ఉమెన్ పార్టిసిపేషన్ని క్లైమేట్ గవర్నెన్స్లో ప్రోత్సహించడం ఈ యాక్షన్ ప్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇవే కాకుండా అనేక ఇతర COP30 అవుట్కమ్స్ ఉన్నాయండి, బట్ మేజర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇవన్నీ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి. ఈ ఆర్టికల్ ఇటీవల G20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క కీలక వ్యాఖ్యల గురించి వివరించడం జరిగింది. ఇందులో కీ పాయింట్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ G20 సదస్సు దక్షిణాఫ్రికాలోని జోహన్నస్బర్గ్ లో జరిగింది. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావడం ఇక ఎంత మాత్రం ఐచ్ఛికం కాదు అని, అది తప్పనిసరి అని స్పష్టం చేయడం జరిగింది. యాక్చువల్గా మనకు తెలుసు ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు, ముఖ్యంగా ఈ భద్రతా మండలిలో రిఫార్మ్స్ గురించి భారతదేశం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. సెక్యూరిటీ కౌన్సిల్లో కేవలం 5 పర్మనెంట్ కంట్రీసే ఉండడం, ఇవి అనేక విషయాలలో వర్ధమాన దేశాల యొక్క నిర్ణయాలకు అడ్డుతగులుతూ ఉండడం గురించి భారత్ ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. ఇందుకోసమే G4 అనే గ్రూప్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ G4 గ్రూప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి? ఈ పర్మనెంట్ దేశాలు 5 దేశాలతో పాటు మరొక 4 దేశాలని సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ దేశాలుగా గుర్తించి గ్లోబల్ రిప్రజెంటేషన్ని విస్తరించడం. ఈ G4 కంట్రీస్లో ఏమేమి దేశాలు ఉన్నాయి? ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్. ఈ 4 దేశాలని భద్రతా మండలిలో చేర్చాలి అని భారత్ ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇది కేవలం మీకు ఆప్షన్ మాత్రమే కాదు, ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో రిఫార్మ్స్ అనేవి తప్పనిసరిగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అని పేర్కొనడం చూడవచ్చు. అలానే ఈ G20 సమావేశంలోని సైడ్ లైన్ మీటింగ్లో IBSA ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా నేతల శిఖరాగ్ర సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా 3 దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి సమావేశాన్ని వ్యవస్థాగతం చేయాలి అని భారత ప్రధాని పిలుపునివ్వడం చూడవచ్చు. అలానే IBSAకి సంబంధించి భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా మధ్య UPI, కోవిన్ వంటి సాంకేతిక చొరవలను, సైబర్ భద్రతను పంచుకోవడానికి ఏర్పాటు చేయాలి. వాతావరణ మార్పుల్ని తట్టుకుని నిలిచే వ్యవసాయానికి కూడా IBSA సహాయహస్తం అందించాలి. IBSA అనేది కేవలం 3 దేశాల కూటమి కాదు, 3 ఖండాలను కలుపుతున్న ముఖ్యమైన వేదిక అని ఆయన పేర్కొన్నారు. ఇండియా అనేది ఏషియన్ కాంటినెంట్ని రిప్రజెంట్ చేస్తే, దక్షిణాఫ్రికా అనేది ఆఫ్రికన్ కాంటినెంట్ని, అండ్ బ్రెజిల్ అనేది సౌత్ అమెరికన్ కాంటినెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దక్షిణార్ధగోళ దేశాల గొంతును, ఆకాంక్షలని బలోపేతం చేయడానికి మనం హృదయపూర్వకంగా కట్టుబడి ఉన్నాము అని మోదీ ఈ సమావేశంలో పేర్కొనడం చూడవచ్చు.
అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని, డీప్ ఫేక్ ఉగ్ర చర్యలకు దానిని వాడుకోవడాన్ని నిలువరించాలి అని పిలుపునిచ్చారు. ఏఐని నేటి ఉద్యోగాలుగా కాకుండా రేపటి సామర్థ్యంగా చూడాలి అని ఆయన పిలుపునివ్వడం చూడవచ్చు. ఈ G20 సమావేశం యొక్క సైడ్ లైన్ మీటింగ్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇతర దేశాధినేతలతో కూడా అనేక విషయాలను చర్చించారు. అండ్ ఇక్కడ ఇంకొక కీలక విషయం ఏంటి అంటే, నెక్స్ట్ G20 సమావేశాలకు సారథ్యం వహించాల్సిన అమెరికా ఆ బాధ్యతలను స్వీకరించలేదు. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఈ సదస్సులో తాము భాగం పంచుకోవడం లేదు అని ముందుగానే చెప్పేసి గైర్హాజరయ్యారు. అండ్ దీంతో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు సహకార శాఖ కార్యాలయానికి సోమవారం లాంఛనంగా ఈ బాధ్యతలను అప్పగించనుంది. సో ఇది G20కి సంబంధించిన కీలక అంశాలు అండి. లాస్ట్ ఇయర్ G20 సదస్సుని భారతదేశం నిర్వహించింది. అండ్ ఈ ఇయర్ దీనిని దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో నిర్వహించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. పౌర అనురంగంలోకి ప్రైవేటు సంస్థలు, పార్లమెంటు శీతాకాల సమావేశాలలో కీలక బిల్లు, చట్టసభల్లో ప్రవేశపెట్టేందుకు మరో 9 బిల్లులు సిద్ధం. ఈ ఆర్టికల్ వచ్చే శీతాకాల సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్న కొన్ని కీలక బిల్లుల గురించి చర్చించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా సివిల్ న్యూక్లియర్ సెక్టార్కి సంబంధించి ఇందులో ప్రైవేటు సంస్థలన్నీ కూడా భాగస్వామ్యం చేయడానికి ఒక కీలక బిల్లును తీసుకురానున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. యాక్చువల్గా న్యూక్లియర్ ఎనర్జీ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సివిలియన్ పర్పస్కి, రెండవది మిలిటరీ పర్పస్కి. మిలిటరీ పర్పస్ అంటే ఏంటి? వెపన్స్ అవి తయారు చేయడం కోసం. అయితే సివిలియన్ పర్పస్లో ముఖ్యంగా విద్యుదుత్పత్తి, వైద్య చికిత్సలు తదితర పౌర అవసరాలను మనము చూస్తూ ఉంటాం. సో ఇలాంటి పౌర అవసరాలకు అణుశక్తి వినియోగం, ఆయా రంగాలలో పరిశోధనలను ప్రోత్సహించేలాగా ప్రైవేటు సంస్థలను అనుమతించే కీలకమైన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ అనేది కంప్లీట్గా, అటామిక్ ఎనర్జీ అంతా కూడా కంప్లీట్గా పబ్లిక్ సెక్టార్ చేతుల్లోనే ఉంది. ఓన్లీ 2 అంశాలు మాత్రమే కంప్లీట్గా పబ్లిక్ సెక్టార్ కంట్రోల్లో ఉంటాయి. ఒకటి అటామిక్ ఎనర్జీ, రెండవది రైల్వే ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఈ అటామిక్ ఎనర్జీలో కూడా ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కీలక బిల్లును తీసుకురానుంది. వీటితో పాటు మరికొన్ని కీలక బిల్లులను కేంద్రం తీసుకురానుంది. ఇందులో ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు ఉద్దేశించిన బిల్లు, జాతీయ రహదారుల బిల్లు, కార్పొరేట్ చట్టాల బిల్లు, సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్లు వంటి ముఖ్యమైనవి ఉన్నాయి. ఇవన్నీ ప్రజెంట్ డ్రాఫ్టింగ్లో ఉన్నాయండి. ఇవి వన్స్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించిన కీలక నిబంధనలు అనేవి బయటకు వస్తాయి. ఉన్నత విద్యకు సంబంధించి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వంటి వాటినన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు భారత ఉన్నత విద్యా కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీనికోసం కొత్త చట్టం తీసుకురానుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా HECIకి రూపకల్పన చేసింది. వైద్య, న్యాయ విద్యకు సంబంధించిన కళాశాలలు, సంస్థలు మినహా మిగతా అన్నింటినీ ఉన్నత విద్యా కమిషన్ పరిధిలోకి తీసుకురావాలి అని ప్రభుత్వం ప్రతిపాదించింది. హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకే అంబ్రెల్లా కమిషన్ని ఏర్పాటు చేయాలి. అయితే వైద్య మరియు న్యాయ కళాశాలలకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ ఉన్నత విద్యా సంస్థల యొక్క నియంత్రణ, వృత్తిపరమైన నైపుణ్యాల నిర్ధారణ, అక్రిడిటేషన్ వంటి 3 కీలక విధులను HECI నిర్వహించేలా బిల్లులను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే, అత్యంత కీలకమైన నిధుల మంజూరు అంశం మాత్రం సంబంధిత మంత్రిత్వ శాఖ పరిధిలో మాత్రమే ఉంటుంది. HECIకి ఇందులో అథారిటీ అయితే లేదు. ఇది వచ్చే శీతాకాల సమావేశాలలో పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనున్న కొన్ని కీలక బిల్లులకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ బిల్లుల యొక్క డ్రాఫ్ట్ ముసాయిదా అనేది బయటకు విడుదల చేస్తే దీనిలోని కీ పాయింట్స్ గురించి చర్చించవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. భారత్లో 30% మహిళలపై సన్నిహిత భాగస్వామి హింస, WHO నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ఒక కీలక నివేదిక గురించి ప్రస్తావించడం జరిగింది. దీని ప్రకారం భారత్లో 2023వ సంవత్సరంలో 15 నుంచి 49 ఏళ్ల వయసు గల మహిళలలో 5వ వంతు మంది సన్నిహిత భాగస్వామితో హింసకు గురవ్వగా దాదాపు 30% మంది వారి జీవిత కాలంలో ఈ సమస్య బారిన పడ్డారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. నవంబర్ 25న మహిళలు, బాలికలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్త పరిస్థితులపై WHO ఈ నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి 3 ఒకరు, అంటే మొత్తంగా 840 మిలియన్ల మంది వారి జీవితకాలంలో లైంగిక హింస ఎదుర్కొన్నారు. 2000 నుంచి ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదు.
ప్రపంచంలో 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల మహిళలలో 8.4% మంది భాగస్వామి కాని వ్యక్తుల నుంచి లైంగిక హింసకు గురవుతున్నారు. అలానే ఇండియన్ కంటెక్స్ట్లో మనం చూస్తే భారత్లో 15 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలలో దాదాపు 4% మంది భాగస్వామి కాని వ్యక్తుల నుంచి లైంగిక హింసలను ఎదుర్కొంటున్నారు అని అంచనా వేసింది. మహిళలపై హింస మానవాళిలో అత్యంత పురాతన విస్తృత అన్యాయాలలో ఒకటి, ఇప్పటికీ అతి తక్కువగా పరిష్కార చర్యలు తీసుకుంటున్న వాటిలో ఒకటి అని WHO డైరెక్టర్ అన్నారు. మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం ఐచ్ఛికం కాదు అని, శాంతి, అభివృద్ధి, ఆరోగ్యానికి ఇది తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ నివేదిక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్ పాయింట్, అసలు సొసైటీలో ఎలా ఉంది అనేది ఈ పరిస్థితులు మనకి అర్థమవుతూ ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ నివేదికలోని ఇంపార్టెంట్ అంశాలు మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఉపయోగపడతాయి. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ చూడండి. ఈ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ 22nd మరియు 24th మండే నాటివి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో వీటి గురించి ఇప్పుడు చూద్దాం. భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐని యూరోపియన్ చెల్లింపుల వ్యవస్థ టార్గెట్ ఇన్స్టెంట్ పేమెంట్ సెటిల్మెంట్తో అనుసంధానం చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. భారత్, ఐరోపా ప్రాంతాల మధ్య నగదు బదిలీని సులభతరం చేసే లక్ష్యంతో యూపీఐ టిప్స్ను జత చేయాలనే ప్రతిపాదన రూపొందించినట్లు పేర్కొంది. సో ఇప్పుడు యూపీఐ టిప్స్ని మనము అనుసంధానం చేయడం ద్వారా రెమిటెన్సెస్ అనేవి, అంటే యూరోప్లో ఎవరైనా భారతీయులు ఉద్యోగం అది చేసుకుంటూ భారతదేశంలో ఉన్న తమ వారికి నగదు బదిలీ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ యూపీఐ టిప్స్ ప్లాట్ఫామ్ ద్వారా సులభంగా బదిలీ చేయవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు 4 కార్మిక కోడ్లను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్లు పేర్కొంది. గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ బీమా సౌకర్యాలు అమలులోకి రానున్నాయని వివరించింది. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో రూపొందించిన వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశాలలో పరిస్థితుల కోడ్ 2020 ఈ 4 కార్మిక కోడ్లను దేశవ్యాప్తంగా ఒకేసారి 2025 నవంబర్ 21 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 కోడ్లు ఏంటి అనేది ఇంపార్టెంట్, అండ్ ఏ రోజున ఇవి అమలులోకి వచ్చాయనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి. ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన వారు దేశవ్యాప్తంగా 56.35% మంది ఉన్నట్లు భారత నైపుణ్యాల నివేదిక 2026 వెల్లడించింది. ఉద్యోగ అర్హత నైపుణ్యాలు ఉన్న వారిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో సుమారు 78.64%తో నిలవగా ఆ తర్వాతి స్థానాలలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఢిల్లీ నిలిచాయి. ఏఐసిటిఈ, సిఐఐ సహకారంతో వీబాక్స్ సంస్థ నిర్వహించిన ఈ నివేదికను తాజాగా విడుదల చేశారు. సో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎంతమందికి ఉన్నాయి అనేది ఈ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో టాప్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ నిలవగా మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయి తర్వాతి స్థానాల్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నాల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ నియమితులయ్యారు. 2025 నవంబర్ 24 నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఇప్పటి వరకు జస్టిస్ సూర్యకాంత్ గారు దీనిలో ఉన్నారు. అయితే ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో 2వ స్థానంలో ఉన్న వారిని ఈ పదవికి నియమిస్తారు. కాబట్టి ఇప్పుడు జస్టిస్ విక్రమ్నాథ్ గారు దీనికి నియమితులయ్యారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, చిలీ మాజీ అధ్యక్షురాలు, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం మాజీ చీఫ్ మిషెల్ బచ్లెట్ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అందుకున్నారు. 2025 నవంబర్ 19న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దీనిని ఆమెకు ప్రదానం చేశారు. ముఖ్యంగా నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం చేసిన సేవలకు గాను బచ్లెట్కు ఈ పురస్కారం దక్కింది. అవార్డ్స్ ఇన్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్ అండి, పర్సనల్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అతి శీతల వాతావరణంలో సైనికులు ధరించే సరికొత్త సైనిక జాకెట్ కోట్ కాంబాట్ను భారత సైన్యం రూపొందించింది. డిజిటల్ ప్రింట్తో కూడుకున్న ఈ జాకెట్కు సంబంధించి మేధో ఆస్తి హక్కులను, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను భారత సైన్యం దక్కించుకుంది. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ దీనిని రూపొందించింది. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రకారం ప్రస్తుతం కేవలం 2 రంగాలు మాత్రమే
ప్రభుత్వ రంగానికి ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. దానికి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది నేను ఓన్గా ఫ్రేమ్ చేయలేదు అండి, ఆల్రెడీ ఏపీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని గురించి అడగడం జరిగింది. సో దాన్ని నేను డైరెక్ట్గా పిక్ చేసుకున్నాను. దీనికి సంబంధించిన ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.